మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదః. మా అమ్మ ఫోటో ముందు ప్రమాణం చేసి చెప్తున్నా, బ్రతికి ఉన్నంత వరకు నీతోనే కలిసి ఉంటా. నిన్ను వదిలి వేళను. ఐ లవ్ యూ సో మచ్. మనం బ్రతికి ఉన్నంత కాలం సీతారాముల కలిసుందాం. I love you. I love you too. I love you too. Love you Chilakshita. లవ్ యూ అజయ్. Love you Chilakshita. నేను తల్లిని కాబోతున్నాను. నేను తండ్రిని కాబోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మీకొక శుభవార్త చెప్పాలి. నేను తల్లిని కాబోతున్నాను. మాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను చూడాలని ఉంది. ఒకసారి ఇంటికి రావమ్మా. ఎలా ఉన్నావమ్మా? మీరు బానే ఉన్నారా? చాలా రోజులైందమ్మా నిన్ను చూసి. మీ అమ్మకు ఆరోగ్యం బాలేదు. త్వరగా రా. అమ్మకి ఆరోగ్యం బాలేదు. నేను వెళ్లి అమ్మని చూసి అమ్మకి తాగ్గానే తిరిగి వచ్చేస్తా. జాగ్రత్త. చిలక్సిత నేను అజయ్ ని దూర్తి. నీ భార్య ఇక్కడ లేదు. నువ్వు మీ ఊరికెళ్ళిన రోజు మీ భార్య ఎవరితో లేచిపోయింది. నీ భార్య ఎక్కడుందో మాకు తెలీదు. వెళ్ళి నీ భార్యను వెతుకో. చిలక్షిత ఎక్కడున్నావురా బంగారం? అజయ్, నేనెవ్వరితో పారిపోలేదు. నువ్వెదవకు. మనం సాయంత్రం గుడిలో కలుద్దాం. నీకేం జరిగిందో చెప్తాను. నేనెంత కంగారు పడను తెలుసా? నీకో విషయం చెప్పాలి అజయ్. నేను గర్భంని అబార్షన్ చేయించా. నాకు అప్పుడే పిల్లలని కంటం ఇష్టం లేదు. ముఖ్యంగా నాకు నీతో పిల్లల్ని కంటం ఇష్టం లేదు. ఎందుకంటే నా స్థాయి వేరు, నీ స్థాయి వేరు. నన్ను ఇంత మోసం చేస్తావా? అంటే మీ కుటుంబం చెప్పింది నిజమే అన్నమాట. నేను గర్భం తీయించుకున్నాను. నీతో పిల్లలొద్దు. నువ్వెవరితో లేచిపోయావు? వాడి కోసం మోసం చేశావా? మనకి పుట్టాల్సిన బిడ్డని నువ్వు వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి శాశ్వతంగా దూరం చేశావు. ఇప్పుడే నీ మీద నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నా వాడి మీద పోలీస్ కంప్లైంట్ పెడతా. నా భర్త అజయ్ మన మీద ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ వెళ్ళాడు. వాణ్ణి చంపే. నువ్వు అక్రమ సంబంధం పెట్టుకునేవాడు నన్ను చంపాలని చూశాడు. చిలక్షిత, అసలు ఏంటి అజయ్ అసలు ఏం మాట్లాడుతున్నా? నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నా వాడి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెడతా. నేను సూసైడ్ చేసుకోవడానికి ట్యాంక్ బండ్ వచ్చాను. నువ్వు నన్ను అనుమానించావు కదా. నేను ట్యాంక్ బండ్ లో దూకి చనిపోతున్నా. బాయ్ అజయ్. నువ్వు జాగ్రత్త. ఎందుకు చిలక్షిత ఇలా చేశావు? అజయ్, నేను సూసైడ్ చేసుకోలేదు. నేను చనిపోదాం. కానీ నువ్వు గుర్తొచ్చావు. నీకోసమే నేను చనిపోలేదు. అసలు ఏం జరిగింది? ఎవరో వచ్చి నన్ను చంపాలని చూశాడు. నేను నీ అక్రమ సంబంధంకి అడంగా ఉన్నానంట. అయినా వాడెవడు నీ మీద చేయి వేయడానికి? మనమిద్దరం భార్య భర్తలం. మనం కోటుకుంటాం, మళ్ళీ కలిసిపోతాం. పద, వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేద్దాం వాడి. మనమిద్దరం కలిసి కేసు పెడదాం వాడి మీద. ఎలా ఉన్నావు అజయ్? ఎలా ఉన్నావు చిలక్షిత? నువ్వు నన్ను అనుమానించావు. నన్ను చంపే అజయ్. నన్ను క్షమించు చిలక్షిత. నువ్విక్కడే కూర్చో అజయ్. నేను బయట వెళ్లి నా బైక్ ఉన్న తాళం తీసుకువస్తా. దయచేసి ఎవరైనా నన్ను కాపాడండి. నా భర్త నన్ను చంపాలని చూస్తున్నాడు. ఎవడ్రా? నువ్వెందుకు ఈ అమ్మాయిని చంపాలని చూస్తున్నావు? ముందు వీడి మీద పోలీస్ కంప్లైంట్ చేయండి. Enough. You are under arrest. Move now before this gets worse. ప్లీజ్ జస్ట్ లిసన్ టు మీ.
నా భారత లక్ష్య నా మీద ఒక తప్పుడు కేసు పెట్టి నేను జైల్లో ఉండగా నా భారత లక్ష్య నాకు ఇంకా డైవర్స్ ఇవ్వకుండా విడాకులు ఇవ్వకుండానే కిరణ్ సాయి అబ్బాయి నా భారత లక్ష్య November 2, 2023 2 పెళ్లి సీక్రెట్ గా గుళ్ళో చేసుకున్నాను అనమాట. అయితే నా భారత లక్ష్య మోసం అంతా నాకు అర్థమయ్యి నేనైతే నా భారత లక్ష్య చేసిన మోసం అంతా వీడియోస్ ద్వారా సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టాను అనమాట. అయితే నా భారత లక్ష్య చేసిన ప్రతి ఒక్క తప్పు అందరికీ తెలిసి అయితే నా భారత లక్ష్య పరువు పోయిందని చెప్పి మళ్ళీ నా భారత లక్ష్య తనకు తెలిసిన పోలీసు వాళ్ళతో నన్ను మళ్ళీ అరెస్ట్ చేయించి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మా ఫ్యామిలీని బెదిరించి మీ మనవడిని అరెస్ట్ చేశారు. వెంటనే నీ మనవడి ఆధార్ కార్డ్ తీసుకొని పోలీస్ స్టేషన్ కొస్తే నీ మనవడిని వదిలేస్తారు. నీ మనవడు సాక్ష్యాలు ఎక్కడ పెట్టాడివు? లేదా నిన్ను, నీ ముసలాన్ని, నీ మనవడిని, మొత్తం మీ కుటుంబాన్ని చంపేస్తా. చెప్పు, నీ మనవడు పెళ్లి సాక్ష్యాలు ఎక్కడ దాచిపెట్టాడు? లేదా ఈ రోజు నువ్వు చచ్చిపోతావ్. చూడురా, చూడు, మీ తాతయ్యని చంపేస్తాం. నీ కాలు పట్టుకుంటా, నువ్వు చెప్పినట్టు చేస్తా. మా తాతయ్యని కోటకండి. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందిరా. నా గురించి తక్కువ అంచనా వేయొద్దు. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందిరా. ఇదిగో మన మ్యారేజ్ ప్రూఫ్స్. ఇంకా మమ్మల్ని వదిలేయ్. అజయ్, నేను మీ తాతయ్యని పోలీస్ వాళ్ళతో కోటించిన విషయం బయట ఎవరికైనా పెద్ద పోలీస్ ఆఫీసర్ కి కంప్లైంట్ చేస్తే నేను నిన్ను, నీ ఫ్యామిలీని నేను పని చేస్తున్న ఉస్మానియా డెంటల్ హాస్పిటల్ పక్కన ఉన్న పోస్ట్మార్టం రూమ్ లోకి తీసుకెళ్లి నిన్ను, నీ ఫ్యామిలీని ముక్కలు ముక్కలుగా నరికి మీ శరీర భాగాలను పౌడర్ చేసి చంపేస్తాను. నేను నీ ఫ్యామిలీని పీస్ పీస్ చేసి చంపేసి కానిసం మీరు చనిపోయిన న్యూస్ కూడా బయటికి రాకుండా చేస్తా. నా వెనక పెద్ద పెద్ద వాళ్ళ సపోర్ట్ గవర్నమెంట్ ఉంది. మిమ్మల్ని నేనేం చేసినా మీకు అడిగే దిక్కులేరు, ఎవ్వరు అడగరు కూడా. నువ్వెలా చెప్తే అలా చేశాను కదా. ఇప్పటిదాకా మన పెళ్లి సాక్ష్యాల కోసం నీతో నాటకం ఆడాను. బుద్ధిగా మళ్ళీ జైలుకి వెళ్ళు, లేదా నా చేతుల్లోని చస్తావ్. మీ దగ్గర మా పెళ్లి సాక్ష్యాలుంటే నాకిచ్చేయండి, లేదా మీ అజయ్ని లోనే చంపేస్తా, లేదా మీ అజయ్ జైలు నుంచి బయటికి రానివ్వను. మీ అందరినీ నేను పని చేస్తున్న హాస్పిటల్కి తీసుకెళ్లి చంపేసి మీరు చనిపోయిన న్యూస్ కూడా బయటికి రాకుండా చేస్తా. అంతేకాదు, మీ అందరినీ నేను పనిచేస్తున్నా హాస్పిటల్ కి తుస్కెళ్లి పీస్ పీస్ గా చంపేస్తా. సో ఫ్రెండ్స్, అదనమాట జరిగింది. ఇప్పటిదాకా మీరు చూస్తున్న ఈ వీడియో అంతా నా రియల్ లైఫ్ స్టోరీ అనమాట. ఈ వీడియోలో ఏదైతే జరిగిందో అదే విధంగా నా భారత లక్ష్య నన్ను మోసం చేసింది. అదే నిజంగా నా భారత లక్ష్య విషయం నా విషయంలో జరిగింది. ఆ విధంగా నా భారత లక్ష్య నన్ను మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేసింది అనమాట. ఒకవేళ నా భారత లక్ష్య ప్రెగ్నెన్సీ అబార్షన్ చేసుకోకుండా ఉండుంటే మా ఫ్యూచర్ ఎలా ఉండేదో మీకు ఏ యానిమేషన్ ద్వారా చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతు కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదశతం. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదశతం. నా కూతురు పుట్టింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉండే. సో ఫ్రెండ్స్, ఒకవేళ నా భారత లక్ష్య ప్రెగ్నెన్సీ అబార్షన్ చేసుకోకుండా ఉంటే మా ఫ్యూచర్ మీకు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా అలా ఉండేది. నాకు నా భారత లక్ష్యకు ఒక పాప పుట్టుండేది. నా భారత లక్ష్య పోలికలతోని నేను నా భారత లక్ష్య మాకు పుట్టిన పాపతో సంతోషంగా ఉండేవాళ్ళం. మీరు వీడియోలో చూస్తున్నట్టు నా భారత లక్ష్యతో మా పుట్టిన పాపతో సంతోషంగా ఆడుకుంటూ పాడుకుంటూ నా పుట్టిన కూతురుతోని, నా కూతురు అంటే చాలా ఇష్టం అనమాట. నా పుట్టిన కూతురుతోని మా పుట్టిన పాపతో సంతోషంగా పండుగ చేసుకుంటూ అటు దీవాళి, సంక్రాంతి, అటు మొత్తం నెలంతా ప్రతి ఒక్క పండుగ సంతోషంగా నా కూతురుతోని నా భారత లక్ష్యతో సంతోషంగా చేసుకునేవాడిని. ఇదే నా డ్రీమ్ అనమాట. నా భారత లక్ష్య ప్రెగ్నెన్సీ అబార్షన్ చేసుకోకుండా ఉంటే మా ఫ్యూచర్ మీకు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా అలా ఉండేది. నాకు నా భారత లక్ష్యకు ఒక పాప పుట్టుండేది. నా భారత లక్ష్య పోలికలతోని నేను నా భారత లక్ష్య మాకు పుట్టిన పాపతో సంతోషంగా ఉండేవాళ్ళం. మాకు పుట్టిన పాపతో నేను నా భారత లక్ష్యతో హ్యాపీగా ఆడుకునే వాళ్ళం. నేను నా భారత లక్ష్య మాకు పుట్టిన పాపతో కలిసి ప్రతి ఒక్క పండగ చేసుకునే వాళ్ళం అన్నమాట. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా నేను నా భారత లక్ష్య సంతోషంగా ప్రతి ఒక్క పండగ, సంక్రాంతి, దసరా, ప్రతి ఒక్క పండుగ మేము సంతోషంగా చేసుకునే వాళ్ళం అన్నమాట. మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు. Wow, that kite is flying high. Happy Sankranti. The kite is flying so well. Look at the crackers sparkle. Happy holidays.